ఎవరు అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే చక్రాన్ని కూడా అదే కదా హలో హలో మై నేమ్ ఇస్ ఆండ్రూ. నేను ఆంధ్రే అంటారు. నేను కత్తిపూడిలో ఉంటున్నాను. మీ అందరూ తెలుసు. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నాను. నాకు 3 పిల్లలు, ఒకే ఒక భార్య. దేవుని దేవుళ్ళ అలాగే నా దగ్గర ఒక 25 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు లేని పిల్లలు, వాళ్ళకి ఫుడ్, ఎడ్యుకేషన్ అన్ని నా ద్వారా జరగడానికి భగవంతుడు ఆ కృప నాకు ఇచ్చాడు. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఆ భారం నాకు ఉండేది పిల్లల్ని పోషించాలని. అలాగే చాలా మంది ఉపయోగకరంగా ఉండడానికి నన్ను నా కుటుంబాన్ని వాడుకుంటున్నాను. ఇది నా లైట్ డీటెయిల్స్. ఓకే, సత్యనారాయణ, మడవల్ లావరాజు, మాడిం కృష్ణ. సో 3 members వీఆర్ లాస్ట్. ఆర్వీవి సత్యనారాయణ, రోమాల్ వేరేంగ్ సత్యనారాయణ. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అది. 3rd నుంచి 4th నుంచి చదువుతున్నాను. అవును, మడవల్ లావరాజు ఒకడు, వెంకటనారాయణ, అలాగే మాడి కృష్ణ తోటపల్లి హాస్టల్ అన్నమాట. So sorry for that. The missing of that friends is very sorrow to us. Anyhow, maximum all the students, all the friends, maintain some good health tips, and you have to be avoid maximum angriness for your family members. మ్యాక్సిమం. ఎందుకంటే నేను ఎక్కువగా చూసినటువంటి ఫ్యామిలీస్లో ఎక్కువ ఇందాక కోనబాబు అని చెప్పినట్టుగా ఎవరో ఒక సైలెంట్ అయితే అది మన ఫ్యామిలీ అనేటువంటిది వేరే దానికి దారి తీయకుండా బాగుంటుంది. ఎందుకంటే నువ్వెంత అని ఇద్దరు కూడా పోట్లాడుకుంటే ఎవరో ఒకరు లాస్ అయిపోవాల్సి వస్తుంది. సపోజ్ ఒక ఫ్యామిలీలోని ఒక ఫాదర్ కానీ మదర్ కానీ లాస్ అయిపోయారు అనుకోండి, ఆ ఫ్యామిలీ లీడ్ చేయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకుంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక మాట సాయం చేస్తారు కానీ ధన సహాయం ఎవరు చేయరు. డబ్బులు తీసుకోమని చెప్పేసి ఎవరు మనకు ఆఫర్ చేయకూడదు. ఎవరి బాధలు అలాగే పడతారు. కాబట్టి మ్యాక్సిమం మన ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు కాబట్టి సో వీ షుడ్ అవాయిడ్ యాంగ్రీనెస్. కోపం అనేటువంటి దాన్ని తగ్గించుకోవాలి. అది ఎప్పుడైతే మనం లీడ్ చేస్తామో మన ఫ్యామిలీ హ్యాపీ అన్నమాట. చాలా ఫ్యామిలీస్లో నేను అబ్జర్వ్ చేసింది అదే, చాలా ఫ్యామిలీస్లో అబ్జర్వ్ చేసింది అదే. కాబట్టి ఆ క్షణికావేశంలో వాళ్ళు తీసుకున్నటువంటి, ఇప్పుడు ఆర్వీ సత్యనారాయణ క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఎందుకంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట నాకు. నేను తను కలిసి భగవాన్ మాస్టర్ దగ్గర చదువుకున్నాడు. నువ్వెంత అన్నట్టుగా చదివి అలాంటి వాడు లాస్ అయిపోయాడంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మాణికృష్ణ కూడా చాలా అమాయకత్వం ఉండేవాడు, కానీ చాలా హాస్టల్లో కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ చాలా మంచివాడు కూడా, భయస్తుడు కూడా. అలాగే మడవల్ లావరాజు చిన్నప్పుడు ఉండేవాడు, కానీ తర్వాత 4th 5th వెళ్ళిపోయాడు అనుకుంటా. ఇంటికాడ తిట్టడైనా క్షణికావేశం. ఆ ఒక్క క్షణికావేశంలో మనం ఒకసారి అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడాలి. ఎందుకంటే ఒకసారి మన బ్యాక్ చూసుకుంటే మన పిల్లలు ఏమవుతారు అనేటువంటిది ఒక చిన్నది చూసుకోవాలి. అది చూసుకొని మీ లైఫ్ని బాగా లీడ్ చేయండి. అలాగే యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మ్యాక్సిమం ఫస్ట్.
సో డోంట్ డిస్కరైజ్, వాళ్ళని డిస్కరైజ్ చేయకండి, సపోర్ట్ చేయండి. అలాగే పిల్లలు కూడా ఒక కంట కనిపెడుతుండాలి. ఇందాక అనుభవం అని చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు సెల్ ఫోన్లోని వేరే ఏమైనా చూస్తున్నారా, లేకపోతే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అలాంటివి కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు ముట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. చేతులు కాలకముందే మనం చూసుకోవాలి. సో ఎవరో కూడా మ్యాక్సిమం అలాంటి పనికి మునుకోకండి. అలాగే ఆడవాళ్ళంటే చాలా సహనశీలుగా అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ లేకపోతే నేను కూడా లీడ్ చేయడం చాలా కష్టం, చాలా స్ట్రగుల్ పడ్డాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 2 months 3 months వరకు కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే మీతో ఉన్న బాండింగ్ అనేటువంటి చాలా ఎక్కువ ఉండేది. అంత బాండింగ్ అంతా అక్కడ లేదు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే అక్కడ కూడా మౌల్డ్ చేశారు. నేను జాయిన్ అయిన కాలేజ్ అయితే యాక్చువల్లీ ఏంటంటే అది ఒక ఫ్యాక్షనిస్ట్ కాలేజ్ లాంటి. అమ్మాయితో ఎవరైనా మాట్లాడారంటే అన్ని తీసుకెళ్ళి టప్టప్ లాడించారు, అంత ఇదిగా ఉండేది. అలానే మొత్తం కాలేజీ అందరినీ కూడా మౌల్డ్ చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చాను. సో వీఆర్ ఫ్రెండ్స్ సేమ్ లైక్ దిస్. మనం ఎలాగైతే ఇప్పుడు ఎలా కలుసుకున్నాం అలాగే తీసుకొచ్చాం. అలా ఎక్కడికి వెళ్ళినా సరే మనం ప్రేమిస్తే అవతల వారు ప్రేమిస్తారు తప్ప ఏం చేయరు. అది మనకి మిర్చి సినిమాలో చెప్పినటువంటి మనం ఎప్పుడో శాంతాసం మనకు నేర్పించింది. కాబట్టి శాంతాసం స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్య అంతా కూడా మన జీవితంలో ఉన్నటువంటిది అంతా కూడా ఉంది. కాబట్టి దాన్ని లీడ్ చేస్తూ ముందుకెళ్ళాలి. అలాగే చేతనైతే మనకు సహాయం చేయాలి, ఎవరికి కీడు మాత్రం చేయాలి. దాని మూలంగా కర్మ అనేటువంటిది ఎవరిని వదిలిపెట్టదు. ఏదో ఒక రోజు అది మనల్ని పీడించక తప్పదు. అది మన పిల్లలకైనా సరే మనకైనా సరే. సో మ్యాక్సిమం లీడ్ చేసి సహాయం చేయండి మ్యాక్సిమం. సో మేము కూడా మ్యాక్సిమం ఒక కంపెనీ ఒకటి స్టార్ట్ చేసాం, టెక్స్టైల్ కంపెనీ ఒకటి. అందులోని ప్రజెంట్ 6 యూనిట్స్ రన్ అవుతుంది. మ్యాక్సిమం 30 మెంబర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉంది. సో నెక్స్ట్ 1 by 1 స్టెప్ బై స్టెప్ బ్యాంక్ యొక్క ఈఎంఐ కంప్లీట్ అయిపోతే అందులో మా మిస్సెస్ ఒక చైర్పర్సన్ ఉంది, లీడ్ చేస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ మై వైఫ్, షీ ఈజ్ ఆల్సో మై లైఫ్ పార్ట్నర్. సో ప్రతి ఒక్కరు కూడా ఇలా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. సో మ్యాక్సిమం నేను చెప్పినట్టుగా మీరు యాంగ్రీనెస్ తగ్గించండి. మా ఆవిడ ఏదో టైంలో నన్ను అంటూ ఉంటాను, అన్నా సరే మన మంచి కోసం కదా అంటుందని చెప్పి అవాయిడ్ చేసేస్తాను. చెప్తుంది ఏదో అలా అలా చెప్తుంది, నాకు తెలుసు నేను చేసుకుంటూ పోతాను, నా పని ఏదో నేను చేసుకుని పోదు. మన పని ఏదో మనం కరెక్ట్గా చేసుకుని పోతే ఎవరేమంటారు. ఎన్ని వెళ్తుంటే కుక్కలైనా మొరుగుతుంది. ఒక 100 రూపాయలు లేదా 500 రూపాయల నోట్ని మనం ఎంత లేకున్నా సరే దాని విలువ అనేటువంటి తగ్గదు, అది చిరిగిపోతే తప్ప. సో కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి లైఫ్ నుంచి మీరు లీడ్ చేస్తూ మంచి పొజిషన్కి మీ పిల్లల్ని, మన ద్వారా ఎలాగా సాధ్యం కాలేదు, మన పిల్లలైనా సరే రేపు మంచి పొజిషన్లోకి వస్తే అది చూసి మనమే ఆనందిస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా ఒకసారి ఆలోచించుకొని చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడికి రావాలి. తక్కువ మాట్లాడండి. లేదు అంటే అట్లా నేను ఎవరు మాట్లాడలేదు, నేను ఇందాక చెప్తాను అనుకున్నాను. కాకపోతే ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువే మాట్లాడాను. ఇంపార్టెన్స్ మర్చిపోయాను అనమాట. ఇప్పుడు మా అబ్బాయి నీట్ రాశాడు కదా, అంటే తప్పుగా అనుకోకండి, మామూలుగా ఓపెన్ గా చెప్తున్నాను. ఇందులో ఎవరిని తక్కువ చేసి కాదు, అలాగే ఎక్కువ చేసి కాదు, అందరూ సమానమే. కాకపోతే నీ చదువు 10th అనేటప్పటికి అందరికీ కామన్గా ఉంటుంది. 10th లోనే వాళ్ళు డిసైడ్ అవుతారు, ఎంపీసీ కానీ బైపీసీ కానీ. చదివే పిల్లలు ఎంతసేపు వాళ్ళు ఏది ఇంట్రెస్టింగ్గా చదువుతున్నారు, బైపీసీనా ఎంపీసీనా మనం అబ్జర్వ్ చేసుకోవాలి పేరెంట్స్గా. వాళ్ళని మనం ఇదే చదవరా అదే చదవరా అని మనం, ఎందుకంటే నేను చదువుకున్నా మా అబ్బాయిని అయితే మాత్రం ఎంపీసీ మ్యాథ్స్ అయితే 100 వచ్చాయి. అయినా సరే మా అబ్బాయి బైపీసీ తీసుకుంటానని అన్నాడు. ఆ టైంలో మరి నాకైతే చాలా భయం వేసింది. అంటే కేటగిరీ లెక్కలో బైపీసీ తీసుకున్న పిల్లలు వాళ్ళు వెళ్ళిపోతే బాగా పైకి వెళ్ళిపోతారు హైలైట్ గా, లేదంటే ఇంకా అక్కడితో స్టాప్ అన్నమాట. వాళ్ళు వేరే దాంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళలేదు. అలాగనేసి చదివే పిల్లలు ఇంకా అదే చదువుతానంటారు తప్ప మళ్ళీ ఎంపీసీ సైడ్ వెళ్తే వాళ్ళకి లైఫ్ అక్కడ కొంచెం బ్రేకప్ అయిపోద్ది అనమాట.
దాని గురించి మా అబ్బాయి బాగా పట్టుదలగా అమ్మ నేను బైపీసీఏ చదువుతాను అన్నాడు. అంటే మా హస్బెండ్ కొంచెం భయపడ్డారు. అంటే కేటగిరీ వైజ్ లో మనకి బైపీసీ 99% వస్తేనే కానీ మనం సెట్ అవ్వరా బాబు, ఎందుకు వచ్చింది నీ టాలెంట్కి వచ్చి నీ టాలెంట్కి వచ్చి ఎంపీసీ అయితే బాగా సెట్ అవుతారా అని చెప్తే అబ్బిబి అస్సలు నేను ఒప్పుకోను, నాకు బైపీసీఏ కాకపోతే నేను కష్టపడి 100 తెచ్చుకుంటాను, ఫ్రీ సీట్ తెచ్చుకుంటానని చెప్పాడు. చెప్తే సరే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చి 975 వచ్చాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాబు బాగానే వచ్చాయి కదా అని అనుకున్నాం. అలాగని కూడా మేమేం ప్రశాంతంగా లేము. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ పెడతానన్నా కదా మళ్ళీ సెకండ్ టైము ఎక్కడ బీహార్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అప్పటికే టెన్షన్ మాకు. అయినా మా అబ్బాయి ఏం ఫీల్ అవ్వలేదు, పర్వాలేదమ్మా నెక్స్ట్ పెట్టినాక రాస్తానన్నాడు. కాకపోతే అప్పటికే మా అబ్బాయికి 670 వచ్చినాయి. 720 మార్కులు కదా నీకు, 670 వచ్చినాయి. అప్పటికి కూడా ఎయిమ్స్ అది వస్తుందని అనుకున్నాడు, కానీ ఎయిమ్స్ రావడానికి అంత అవకాశం లేదు. లాస్ట్ ఇయర్ అయితే 550కి వచ్చినాయి, 650కి వచ్చింది. కానీ ఈసారి 670 వచ్చినా కానీ ఎయిమ్స్ అవి రాలేదు. సరేలే ఇంక ఏదైతే అదే అవుతుందని అలా టెన్షన్గా, మాకు ఎక్కువ టెన్షన్ ఏంటంటే కొంచెం కేటగిరీ వైజ్ ఓసీకి అనేటప్పటికి కొంచెం ఇబ్బంది కదా అని. సరే ఏదైతే అదే అవుతుందని చెప్పేసి ఎంసెట్ కూడా రాయించాం. ఎంసెట్ స్టేట్ ర్యాంక్ 64 వచ్చింది. దానికి కూడా అమౌంట్ ఇచ్చారు, చక్కెర ఇచ్చారు, 25,000 ఇచ్చారు. బాగా వచ్చింది దానికి కూడా. అగ్రికల్చర్ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇంకా సర్లే ఇది అందుకులే ఇది ఎలాగా నీట్ వచ్చింది కదా అని చెప్పేసి దీనికే ట్రై చేసాం. దాంట్లో కూడా మంచిది ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ ఉంది కదా, అది వచ్చింది. కానీ ఇంతకీ నేను చెప్పాల్సింది ఏంటంటే పిల్లలు చదువుతున్న పిల్లల వెనకాల మనం పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. వాళ్ళు చదువుతున్నారు అనుకో ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి, వాళ్ళు బాగా చదువుతున్నారా లేదా. లేదంటే ఎంపీసీ అనుకోండి సింపుల్ అయిపోద్ది అందరికీ. బైపీసీ చదివి పిల్లలకి బుక్స్ కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటాయి, నాకు తెలుసుంది. మా అబ్బాయి అయితే ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు మేమైతే కొనిస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఏది కావాల్సినా ముందు మాకు ఎన్ని మానేసినా పిల్లలకు మాత్రం ఇస్తాం. అలాగని వాళ్ళకి కష్టమేంటో తెలియకుండా ఇచ్చేము. దీనివల్ల ఇది వచ్చిందిరా, ఇది ఇలా ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా అంతే. మా పెద్ద అబ్బాయి అయితే చాలా కరెక్ట్గా అవసరమైన దానికే ఖర్చు పెడతాడు, అనవసరమైన దానికి అయితే ఖర్చు పెట్టాడు. మా చిన్న అబ్బాయి అయితే అలా కాదు, వేసుకున్న షర్ట్ దగ్గర నుంచి వేసుకుని చెప్పుల దగ్గర వరకు బ్రాండ్ ఉండాలి. కానీ మా పెద్ద అబ్బాయికి అయితే ఆపోజిట్ అన్నమాట. ఈడు అలా ఉంటాడు, ఈడు అలా ఉంటాడు. ఇద్దరు అన్నదమ్ములే కానీ చాలా డిఫరెంట్. ఇద్దరు అలా ఉంటారు, చాలా డిఫరెంట్ గా ఉంటారు. కాకపోతే మాత్రం పెద్ద అబ్బాయి అయితే సెట్ అయినట్టే. చిన్నోడి గురించి మాత్రం కొంచెం టెన్షన్ గా ఉంది. ఎవరైనా బైపీసీ తీసుకుని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బుక్స్ కానీ ఒకవేళ ఏమైనా వాళ్ళకి తెలియకపోతే నా ద్వారా మా అబ్బాయికి బుక్స్ అయ్యి నేను ఎవరికి ఇవ్వలేదు. ఎవరైనా చదువుకుని పిల్లలు ఉంటే నేను ఇస్తాను. ఇంకా ఏంటంటే ఇంకా 4 years 5 years ఉంది మా అబ్బాయికి. పీజీ అయినప్పటికీ అంటే ఇప్పుడు ఏంటి యాపిల్ ఫోన్ కొని ఇచ్చాము మా అబ్బాయికి. ఎప్పుడు 10th అయిన తర్వాత ఒక్కసారి కూడా మా అబ్బాయి ఆ ఫోన్ ముట్టుకోలేదు. అమ్మ నువ్వే తీసుకొని ఇప్పుడు కూడా నాకు ఇచ్చాడు మా అబ్బాయి. అంటే అంత గుడ్ బాయ్ అని నేను చెప్పను. ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ అలా వస్తారు కదా, తర్వాత ఎలా మారిపోతారు నాకు తెలియదు. కానీ అలా కాదు, ఫోన్ ఎలా ఉంది. కాకపోతే వాడు ఏంటంటే తగ్గించుకుంటూ వస్తాడనమాట. మరీ ఇచ్చేసాం కదా అని అంత వాడేసుకోడు, తక్కువ. మా చిన్న అబ్బాయికి ఇప్పటి నుంచి కొనమంటాడు, వాడు వేసుకుని అది ఎలా తెలియదు. బుక్స్ ఏమైనా కావాలంటే ఎవరికైనా బైపీసీ చదువుకునే పిల్లలకి 10th దగ్గర నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, ఇవన్నీ కూడా బుక్స్ నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. వాళ్ళు ఎవరికైనా ఏమన్నా తెలియకపోయినా నాకు తెలియని విషయాలు, ఎందుకంటే మనమేం మహా అన్నీ తెలిసిపోవు. పిల్లలు చదువుకుంటుంటేనే మనం చదువుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడో చదువుకున్నా, మనం చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరు కదా. వాళ్ళు అడుగుతుంటే ఆ పక్కన కూర్చొని సమాధానం మనం చెప్పలేము. మనం ఏంటి అప్పుడు ఏదేదో మామూలుగా చదివేసుకున్నాం అంతే. ఏదైనా డౌట్ వచ్చినా కూడా మనం అసలు క్లారిటీ ఇవ్వలేము. కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదులే, చదువులోని ఫస్టే, అన్నట్లోని ఫస్టే మనకంటే. కానీ మనం ఏంటంటే శాంతశ్రం చదువుకుని అందరం వినయంగా చక్కగా మన టైప్ వేరు, ఇప్పుడున్న పిల్లల టైప్ వేరు. ఓకే ఏమైనా పిల్లలకి ఫోన్ ఇచ్చాం కదా అని చెప్పేసి, ఇందాక ఎవరో గంగా ప్రసాద్ అన్నారు కదా, పిల్లలకి ఫోన్ ఇచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు అవి చూస్తూ ఉంటారు. అందులో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలాగని చెప్పేసి పిల్లలకి ఫోన్ ఇచ్చి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు కనిపెట్టుకుంటూ ఉండాలి. నేనైతే అలాగే చేస్తాను. మరి ఇచ్చినా లాక్ ఉండవు. మా పిల్లల ఫోన్కే కదా, మా ఫోన్కే కదా, మా హస్బెండ్ ఫోన్ కూడా లాక్ అన్నది ఉండదు. సీక్రెట్లు కూడా ఏమి ఉండవు.
అంత ఓపెన్ అప్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు, మరి వైఫ్ కి తెలియకుండా మరి లోపల పెట్టేసుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా అనుమానం పెరిగిపోతుంది తప్ప ఏముండదు. దయచేసి ఆమెను అర్థం చేసుకోండి. అలాగే నాకు చెడ్డోళ్ళని మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాదు, మీకంటే అలా ఎక్కువగా అర్థం చేసుకుంటారు. అవునా? ఎందుకంటే ఒకరి మీద ఒకరికి 100% నమ్మకం ఉండాలి. ఒకవేళ ఎవరైనా కోపం పడినా సరే వైఫ్ కాంప్రమైజ్ అయిపోద్ది కదా. అలాంటప్పుడు ఒకసారి మీరు కూడా అవ్వాలి. ఇద్దరు సమానమే కదా, 50-50 కదా. వాళ్ళంతా మీరు అంతే, నేను ఎక్కువ మీరు తక్కువనే. మనకి ఉన్న లైఫ్ చాలా చిన్నది కదా. ఇప్పుడు 40 years అయిపోయింది. ఇప్పుడు మహా అయితే అంతా ఇంకో 20 years అంతే కదా. మహా అయితే ఇంకో 20 years అంతే కదా. తర్వాత మన పిల్లల లైఫ్ లో మనం బిజీ అయిపోతాం. ఇప్పుడు ఏంటంటే చదువుకుంటారు, జాబులు రావాలి అనుకుంటాం. వాళ్ళు వచ్చిన తర్వాత మ్యారేజ్ అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు. ఇంకా మనంతా బిజీ అయితే అందరూ ఈ ఈవెంట్ అన్నది చాలా ఎక్సలెంట్ గా పెట్టారు. ముఖ్యంగా ఎవరో సురేష్, పద్మ, దుర్గా, ఇంకా చాలా మంది ఉన్నారు. అబ్బాయి తాతబ్బాయి, శ్రీను, చాలా మంది ఉన్నారు. ఏమనుకోకుండా నాకు కొన్ని పేర్లు తెలియదు. చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మెనీ థ్యాంక్స్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు పెడతారో నాకు తెలియదు. తొందరలో మళ్ళీ ఇప్పుడు ఎవరు మాట్లాడినా వాళ్ళ